ప్రభువును మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమందనాలండి. మంచిది ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మన యొక్క పునరుద్ధాన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధానంలో చేరి ఆయన బల్ల చుట్టూరు ఒలీవ మొక్కల వలె ఆయన ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఇప్పుడు కొద్ది నిమిషాల పాటు ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని సంఘముల కొరకు సంగతులు, సంఘము కోసము సంగతులు, సంఘము ద్వారా సంగతులు మనం నేర్చుకుందాం ప్రియులారా. నిర్గమకాండం 26వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ ఉన్నవారందరూ తీయవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ తీయాలి. నిర్గమకాండం 26వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు సహాయం చేస్తారా? మరియు మైక్ ఇవ్వండి, అన్నకి మైక్ ఇవ్వండి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, పొడుగు 28 మూరలు. ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 10 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 10 కొలుకులను చేయవలెను. మరియు 10 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారమును మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలు చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు. వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలు ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవలెను. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలైన జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైన గడిచిన కాలమంతయు కాచి రక్షించి మరొక దినం పరిశుద్ధ దినాన్నిచ్చి నీ సన్నిధానంలో చేరి ప్రభువా నీ యొక్క బల్ల చుట్టూరు ఒలీవ మొక్కల వలె చేరి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని, ధన్యతను, కృపను మాకు అనుగ్రహించిన దేవా నీకు వేల స్తోత్రములు. నీ శరీరాన్ని రక్తాన్ని వివేచించి చిని త్రాగుతున్నప్పుడు నాయన మీరు మాకు అనుగ్రహించు సత్కార్యాల్లో పాలు పొందటానికి నాయన మరి నీ యొక్క పని అయి ఉన్నామని మేము గ్రహించి నూతన పురుషునిగా మమ్మల్ని తయారు చేస్తున్నందుకు నీకు వేల స్తోత్రములు నాయన. తిరిగి నీ యొక్క సన్నిధానములో చేరి ప్రభా నీ యొక్క సమ్ముఖమునకు, నీ యొక్క ముఖకాంతినకి, నీ యొక్క ముఖం వైపు మా యొక్క హృదయాలు ముఖాలు త్రిప్పి ఉంటుండగా ఆత్మప్రభు అయిన దేవ మీరు మాకు వర్తమాన వాక్యాన్ని అందించండి నాయన. మరి సిలువు చాటున నన్ను మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, ఆత్మ చెప్పు సంగతులు
ఆత్మతో వివేచించులాగన సంఘమును కావలసిన ప్రతి సంగతిని నాయన మరి మీరే వివరించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇక్కడ నిర్గమాకాండం 26వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం యొక్క 4 తెరలను మనం చూస్తాం. మొదటి తెర అంటే మొదట వేసిన తెర అది నీల ధూమ్ర రక్తవర్ణముల పేనిన సన్ననారుతో అది చేస్తారు. 10 తెరలు ఉన్నాయి. అది 5 తెరలు, 5 తెరలు కలుపు 50 గుండీలతో అది ఒకటిగా తెరగా అవుతుంది ప్రియులారా. తర్వాత తెర మేక చూడండి, 2వ తెర 7వ వచనం. మరియు మందిరము పైన గుడారము మేక వెంట్రుకలతో తెరలు చేస్తాం. ఆ మేక వెంట్రుకల తెర అది 6 తెరలతోనూ 5 తెరలతోనూ మధ్యలో 50 బంగారపు గుండీలతో ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు మొదటి ఈ 2 తెరలు, ఆ తర్వాత తెర ఉంటుంది. అది ఎరుపు రంగు వేసిన పొట్టేల తెర. ఆ తర్వాత ఉండేది సముద్ర వత్సల తోళ్ళ తెర. అంటే ఈ 4 తెరల వీధిగా మనము ప్రత్యక్ష గుడారం యొక్క పైభాగాన్ని చూస్తాం ప్రియులారా. ఈ 4 తెరలు మనం ఆత్మీయంగా గత కాలంలో ధ్యానించాం. అయితే ప్రస్తుతం ఉన్న వర్తమాన వాక్యం మనకు సంఘం యొక్క క్షేమాభివృద్ధి, సంఘం కట్టబడటానికి మనము ఏ విధంగా ఉన్నామనే విషయాల్ని, మన యొక్క నమ్మకత్వాన్ని దేవుని ఎదుట కనపరుచుకోవడానికి, ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించు, ఆత్మప్రభు అనుగ్రహించు సంగతులను మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాము కనుక మొదటి 2 తెరల గురించి మనం తెలుసుకుందాం ప్రియులారా. ఈ యొక్క నీలి రక్త ధూమ్ర వర్ణ పేనిన సన్ననార అంటే 4 రంగులతో 5 + 5గా అంటే 10 తెరలతో ఒక తెరగా చేయబడిన మొదటి తెర ఉంది ప్రియులారా. ఆ మొదటి తెర నీలి రక్త ధూమ్ర వర్ణము గల పేనిన సన్ననార. అది మనము సువార్త సత్యముగా గత దినాల్లో మనం ధ్యానించాం. దాదాపు సంవత్సరం పైన అయిపోయింది ప్రియులారా. ఆ పేనిన సన్ననార వైట్ లెలిన్ దేనికి గుర్తుగా ఉంది? నీలి రంగు ఏ గుర్తుగా ఉంది? తర్వాత ఎరుపు రంగు ఏ గుర్తుగా ఉంది? ధూమ్రము ఏ రంగు గుర్తుగా ఉందనేది ధ్యానించాం. ప్రస్తుతం మనం ఆ వైపు వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఎన్ని తెరలుగా చూస్తున్నాం? 5 తెరలు + 5 తెరలు. ఈ 5 తెరలని సమకూర్చేది 50 గుండీలు. ఏమండి? 50 గుండీలు అంటే 5 + 5 తెరలని ఒకటి చేసేది 50 గుండీలు ప్రియులారా. ఇక్కడ మనము ఒక్క తెరగా చూస్తున్నాం, ఒక్క మందిరముగా చూస్తున్నాం. మనము 6వ వచనం 4వ వచనం మనం గమనించినట్లయితే ఎన్ని తెరలు ఉన్నప్పటికీ అవి సమకూర్చబడుతున్నాయి. గుండీలతో అవి వేరు చేయని విధముగా సమకూర్చబడుతున్నాయి. మాత్రమే కాదు, అది ఒక్క మందిరముగా ఒక్క తెరగా ఉంది ప్రియులారా. వాటిని వేరు చేయకుండా ఏమి అడ్డుకుంటున్నాయి, లేకపోతే ఏమి సమకూర్చబడుతున్నాయి చెప్పండి? 50 బంగారు గుండీలు. 50 అనగానే మనకి ఏమి గుర్తొస్తుందంటే, మన అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన ఆత్మ ప్రభువు మనకు అనుగ్రహింపబడ్డాడు. సంఘానికి ఆదరణకర్తగా అనుగ్రహింపబడిన ఆత్మ ప్రభువు వేటిని సమకూరుస్తున్నాడనండి? 5 తెరలను సమకూరుస్తున్నాడు. ఇక్కడ 5 అనగానే మనము హెబ్రీ భాషలో హే అని అన్నప్పుడు 5వ అక్షరము కృపణ గురించి తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? కృపణ గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సంగతులన్నీ హృదయంలో ఉంచుకుంటే అల్టిమేట్గా ఆత్మప్రభు మనకి ఏం బోధించనై ఉన్నాడో హృదయంకి ఖచ్చితంగా గోచరం అవుతుంది. కాబట్టి
నేను ఏ విధంగా చెప్తున్నాననేది ఆలోచించకుండా దేనికోసం చెప్తున్నానో హృదయంలో ఉంచుకోండి ప్రియులారా. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, సంగతులు నేర్చుకుంటూ తెలియపరుస్తున్నాను కనుక ఒకవేళ వివరంగా చెప్పలేకపోయినా, లేకపోతే ఇంత పెద్ద టాపిక్ ఎందుకు పెట్టుకున్నావు, అంత అవసరం ఏముంది నీకు, చిన్నవాడివి కాబట్టి చిన్న సంగతులే చెప్పాలి అని హృదయాల్లో ఉంచుకోవద్దు. ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను మీ అందరి వాడను, మీలో నుండి పుట్టి పెరిగిన వాడను కనుక స్వతంత్రంగా చెప్తున్నాను ప్రియులారా. మీరు స్వతంత్రంగానే తీసుకోండి. నేను చాలా మిమ్మల్ని ప్రభువు ప్రేమించిన విశ్వాసమును బట్టి ప్రేమించడం ద్వారా నాకు ఈ నోరు తెరవబడిందన్న విషయాన్ని సంఘం ఎదుట నేను బలముగా సాక్ష్యమిస్తున్నాను ప్రియులారా. నా నోరు తెరవబడిందని అంటే నా సామర్థ్యం కాదని మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సంఘముల కోసము సంగతులు, సంఘముల కొరకైన సంగతులు, సంఘము ద్వారా సంగతులు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 మనం చెప్పినట్లయితే సమస్తమైన జ్ఞానము సంఘము ద్వారానే తెలియబడబడుతుంది ప్రియులారా. కాబట్టి అది దేనికి విషయమేనంటే సంఘముల కోసమే, సంఘముల కోసమే, సంఘము ద్వారా ఆత్మ ప్రభువు చెప్పు సంగతులు మనం తెలుసుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 22:16 మనకి యేసుక్రీస్తు తన దూతగా, మనకి ఆదరణకర్తగా ఆత్మ ప్రభువుని మనకు అనుగ్రహించాడు. ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా మనము ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే నియమము, అది నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించుననే ఆత్మ యొక్క నియమానికి సంఘము కట్టుబడి జీవించాలి కనుక మనం ఆత్మ చెప్పు సంగతులు ఖచ్చితంగా ధ్యానించాలి. వాటి ద్వారానే మనం నేర్చుకోవాలి ప్రియులారా. గుడారము, ఇక్కడ ప్రత్యక్ష గుడారము అలనాడు ఛాయగా ఉన్నది, కానీ ఇప్పుడు నిజస్వరూపం దేనిలో ఉందండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన చెప్పు సంగతులు ఖచ్చితంగా అది సంఘానికి క్షేమం కొరకు మాత్రమే కాదు, అంత్యకాలమందు రాజ్య సువార్త కొరకు కూడా అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అంత్య దినాలలో, కడవరి దినాలలో సంఘము మరింత వెలుగులోనికి తీసుకురావాలని అంటే ఆత్మ ప్రభు ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తు వారిని మహింపరచవలసిందే. ఆ మహిమ దేవునికి రాని పక్షంలో, ప్రభు యేసుక్రీస్తు వారికి రాని పక్షంలో మనం ఎంత ప్రయాసపడినా, మన యొక్క మనుషుల ఆలోచన ఎంత తీసుకొచ్చినా కూడా అది బలహీనతే ప్రియులారా. ఇప్పుడు 5 అంటే కృప అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒక 5 తెరలు, ఇంకొక 5 తెరలు ఏకం చేసేది 50 గుండీలు. ఆ బంగారపు గుండీలు 5 తెరలను తెలుపుతుంది. కాబట్టి ఈ 5 అంటే కృప అని అన్నప్పుడు 2 కృపలు కలిస్తే ఏమవుతాయి చెప్పాలి. 5 కృప అంటున్నాం, 5 కృప అంటున్నాం. 2 కృపలు కలిసినప్పుడు ఏమవుతుందండి? ఒక కృప, ఇంకొక కృప. కృప వెంబడి కృప అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఒక వచనం గుర్తుకు రావాలి. చూడండి, యోహాను సువార్త 1:18. యోహాను రాసిన సువార్త 1:18. బైబిల్ ఉన్నాయి, తీసి చూడడానికి అందరు తీసి చూడండి. మనకి లేఖనాలలోంచి దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. ఇక్కడ మానవుడు ఒట్టివాడు, మన హృదయాలు తెరవబడుతుండగా మనం దేవుని మహిమపరుద్దాం. యోహాను సువార్త 1:18 చదువుదామా? క్షమించండి, 16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము మొదట ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందితిమి. ఈ యొక్క కృప 5 తెరల కృప, మరొక 5 తెరల కృప, అది సంపూర్ణతకు తెలియజేస్తుంది ప్రియులారా. సంపూర్ణతలో ఉన్నవాడు ఖచ్చితంగా కృపను గురించి ఆలోచిస్తాడు, కృప వెంబడి కృపని పొందుకోవడానికి వెళతాడు. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి విషయాలు గ్రహింపగలిగి కృపని పొందుకునే విశ్వాసి ఖచ్చితంగా మరి ఒక కృప కొరకై ఎదురు చూస్తాడు ప్రియులారా. అంటే కృప సంపూర్ణతలో నుంచి కృప వస్తున్నప్పుడు మరి ఒక కృప గురించి ఆలోచించే, అంటే మరి ఒక ధన్యతలోనికి, లేకపోతే మరి ఒక సత్కార్యంలోనికి,
లేకపోతే దేవుని మహిమపరచడంలో కృప పొందుకోవడానికి ఖచ్చితంగా ఈ సంపూర్ణతలో ఉన్న వారికి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటుందా? సంఘానికి ఏముండదు. గుడారానికి మందిరము ఒకటిగా చేయు విషయంలో ఎటువంటి లోపం ఉండదు ప్రియులారా. ఎందుకనంటే కృపను గురించే ఆలోచిస్తాడు, కృపను పొందుకుంటూ ఉంటాడు, మరి యొక్క కృప కోసమై ఎదురు చూస్తాడు. ఎవరి ద్వారా? రెండింటినీ కలిపేదేంటి? గుండీలు అంటే మనం ఆత్మ ప్రభు ప్రియులారా. ఆత్మ చెప్పు సంగతులు ఆత్మతోనే వివేచిస్తాడు. ఖచ్చితంగా సంపూర్ణతలో నుంచి జరుగుతున్నాయి కాబట్టి అటువంటి విశ్వాసుల పట్ల లేకపోతే కృప పొందుకునే వారి పట్ల సంఘంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రియులారా. మరి రెండవ తెర మేక వెంట్రులతో చేసిన తెర. అవి ఎన్ని తెరలు ఉన్నాయి? సమయం లేదులే కానీ నేను వివరిస్తున్నాను. చూడండి, 6 తెరలు 5 తెరలు కలుపుతున్నాయి. 6 తెరలు 5 తెరలు కలుపుతున్నాయి. ఇప్పుడు మనం సహజంగా 6 అనగానే ఎవరి సంఖ్య అని చెప్తాం? మానవుని సంఖ్య అని చెప్తాం. ఎందుకు చెప్తాం? మానవుడు బలహీనుడు, 6వ దినమున నరుడు చేయబడ్డాడు. మాత్రమే కాదు, ఎలా ఉన్నాయి పరిస్థితులు? మానవుడి తలంపులన్నీ బలహీనంగానే ఉంటాయి. అంత్య దినాలలో 6, 6, 6 ఆ 3 సంఖ్యలు దేన్ని తెలియజేస్తున్నాయి? అంత్యక్రీస్తు అంత్యకాలంలో జరిగే సంగతుల విషయమైన ఆ బయలుపరచబడే విషయాల్లో 666 అని మనం ధ్యానిస్తూ ఉంటాం. కానీ అల్టిమేట్గా 6 అనేసరికి అది మానవుని సంఖ్యగా లేకపోతే దుష్టుని సంఖ్యగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఆత్మ పరిశీలన చేస్తే 6 అనేది మానవుని సంఖ్య కాబట్టి మనం బలహీనతల నుంచి మనం ఎప్పుడు ఆలోచిస్తున్నా సంఘములో అనేక రకాల మహిమలు ఉంటాయి, అనేక రకమైన విశ్వాసాలు ఉంటాయి. విశ్వాసం ఒక్కటే కానీ వాటి పరిమాణము చొప్పున వారికి ఏమని అనుగ్రహింపబడతాయండి? కృప అనుగ్రహింపబడుతుంది. ఆ కృప విషయమైన ఏర్పాటు పూర్తిగా గ్రహింపు పొందితే కృప వెంబడి కృప వస్తుంది. లేని పక్షంలో బలహీనులైన వారు ఆశ్రయించవలసింది 6 తెరలకు ఎన్ని తెరలు సమకూర్చబడుతున్నాయి? 5 తెరలు సమకూర్చబడుతున్నాయి. అంటే బలహీనతలో నుంచి 5 అంటే కృప అని మనం చెప్పుకున్నాం. మనం బలహీనతలను కూడా ఎవరిని ఆశ్రయించాలి? 6ని ఆశ్రయించాలా? 5ని ఆశ్రయించాలా? 5 కృప అయితే మనం కృపను ఆశ్రయించాలా? మన సొంత తలంపులతో మళ్ళా మన బలహీనతలలో నుంచే మన బలహీనతలను ఆలోచిద్దామా ప్రియులారా? మనం ఎవరి విషయంలో మనం ఆలోచించాలి? సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప పొందుకునే పరిస్థితులు కొంతమందికి ఉంటే, కొంతమంది బలహీనతల నుంచి కృపను ఆశ్రయించేవారు కూడా ఖచ్చితంగా ఉంటారు ప్రియులారా. సంఘాల్లో ఈ 2 ఖచ్చితంగా అందరూ ఉంటారు. ఆ తర్వాత సముద్రం వచ్చబుల తోలు పైన కప్పు, అది ప్రియులారా, అది లోకములో బహిర్గతమయ్యేది. వారి విషయంలో దేవుడు వారిని తేటతెల్లం చేస్తున్నాడు. వారు సంఘంలోనే ఉంటారు, కానీ లోకమంతా వారిలో ఉంటుంది. వాళ్ళు సంఘముల కోసము కాదు, వారు జీవించేదంతా వారి కోసమే ఉంటుంది. వారు బలహీనులు, కానీ సంఘములోనే ఉన్నారు ప్రియులారా. వారు కృప పొందకుండా ఉండడానికి కారణం ఏంటంటే గుడారములోనికి రారు. గుడారంలోకి వస్తే లోపల మొదట తెరిచే కప్పు ఏంటంటే ఈ 4 రంగుల కప్పు. అదే సువార్త సత్యము తెలియనంత కాలము ఖచ్చితంగా మనం సముద్రం వచ్చుల తోళ్లతో పోలి ఉండి నడుచుకుంటున్నట్టే. అంటే దీనికి అర్థం ఏంటి? లోపం ఎవరిదో అంటే మనలోనే ఉంది. సువార్త సత్యాన్ని తెలియకుండా దుష్టుడు అడ్డగించు సమయాల్లో మనం ఎవరితో మింగిల్ అవ్వం? ఆ గుండీలతో మింగిల్ అవ్వం ప్రియులారు. కాబట్టి మనకి ఆ విషయాలు బోధపడవు. కాబట్టి 6 బలహీనతగా సూచిస్తే మనం బలహీనతల నుంచి ఆశ్రయించాల్సింది బలహీనతను కాదు. ఎవరిని ఆశ్రయించాలి? కృపను ఆశ్రయించాలి. అప్పుడు ఎవరితో మనం మింగిల్ అవ్వడం వల్ల మరలా కృప పొందుకుంటామని అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మను అనుసరించి జీవించటంలో
ఆత్మను ద్వారా జీవించే కృప ఉంది ప్రియులారా, అది క్రమము అని అంటున్నాడు. మరొకసారి గుర్తు చేస్తాను, చూడండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, ఈ వచనం చదువుకున్నట్టుగా సంఘంలో ఉన్న ప్రతి దుర్నీతి కూడా కాల్చివేయబడును గాక. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి ఏంటమ్మా క్రమముగా నడుచుకుందాము. అక్రమంగా నడుచుకుంటామా, క్రమంగా నడుచుకుంటామా? మనం ఆత్మను అనుసరించి నడవకపోతే వచ్చేది బలహీనతే. 6కు 5 కలపాలి కానీ 6పు కలిపే ఆలోచనలో ఉంటే అది మన యొక్క బలహీనతే బయటపడుతుంది ప్రియులారా. తద్వారా బలహీనులను ఏం చేస్తారు చెప్పాలి. బలహీనంగా ఉన్నాము, పడిపోయిన వెంటనే నువ్వు బలహీనుడు, నువ్వు బలంగా అని అంటావా? అరే పడిపోయాడని అంటాం. ఏమంటాం? పడిపోయాడు అంటామా, బాధపడతామా, లేకపోతే పడిపోయిన వారి పట్ల బలహీనంగా ఉన్నాడని చెప్పేసి మనం వాళ్ళని చూసి హేళన చేస్తామా? చెప్పాలి. బలహీనంగా ఉన్నాడు, పడిపోయాడు, మనం ఏం చేస్తాం? వాడిని పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తడానికి ఆలోచిస్తాం. ఇది క్రమము ప్రియులారా. కాబట్టి ఆత్మను అనుసరించి జీవించే ప్రతి పరిస్థితిలో క్రమం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటాం. కాబట్టి పడిపోయిన వారి పట్ల మనం చూపించవలసింది ప్రేమయే ప్రియులారా. మనకి కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనములో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అని ఎందుకు అన్నాడని అంటే, ఈ 3 కలిగి ఉంటే ఆటోమేటిక్గా ప్రేమను ఫలించేవారం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చెప్పినట్టు దేవుడి ఆత్మఫలము మొదట అది నిత్య జీవనం గురించిందైతే అది ఫలము పరిశుద్ధతగా దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధత కలిగి ఉంటే మొదట ఆత్మఫలము 5వ అధ్యాయం 22 గలతీయులకు రాసిన పత్రిక ప్రేమ ఫలమే. ఆ ప్రేమ ఫలానికి మూలము విశ్వాసము, నిరీక్షణ ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే ఏదైతే మనకి పరలోకం నుంచి కలిగే నిరీక్షణ అది విశ్వాసాన్ని పుట్టిస్తుందో, తద్వారా విశ్వాసమును అనుసరించి వెలువడే ప్రేమ వస్తుంది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం కావచ్చు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కావచ్చు. అది ఏ దేవుని ఎడల విశ్వాసం అది మానవుని భక్తి అయితే, విశ్వాసుల ఎడల విశ్వాసం అది ప్రేమగా పోల్చబడింది. కాబట్టి బలహీనతల యందు మనము ఎవరిని వారి పట్ల ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. వాళ్ళ ఎడల ఏం చేయాలి? బలహీనుల ఎడల ప్రార్థన చేయాలి. కానీ దుష్టత్వం వరకు ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకుని ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 వచనం. క్షమించండి, 5వ అధ్యాయం 16 వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము గలదు. అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు అంటున్నాడు. ఎందుకని? సకల దుర్నీతి పాపము ప్రియులారా. దుర్నీతి పాపమై ఉన్నప్పుడు మనం దుర్నీతిని ఏం చేయాలి? అట్టివారి లేకపోతే అట్టి వాటి విషయమై మనం ప్రార్థన చేయకూడదు. మీరు అనుకుంటారు చాలామంది ఏంటంటే సంఘ క్రమాన్ని తెలియజేయడానికి కొంతమంది విశ్వాసుల పట్ల గుర్తెరిగిన విషయంలో
వారికి దేవుడు ఏం చెప్పాడనంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో, తిమోతి రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రికలో తెలియజేసినట్లు, కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియజేసినట్లు వారిని సంఘము సాతానుకు అప్పచెపుతుంది. అట్టి వారి విషయంలో నువ్వు దుర్నీతిని ప్రేమించి వారిని ఏదో నేను రైట్ చేయాలని చెప్పేసి నువ్వు ముందుకు వెళ్ళావనుకోండి, తద్వారా జరిగేది అతను సంపూర్ణతలోనికి రాడు ప్రియులారా. తద్వారా ఏమవుతుంది, మరింత దుర్నీతిలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయాన్ని సంఘం నేర్చుకోవాలి, ముందు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. ఆ విషయంలో జ్ఞానము లేనివారు జ్ఞానము కలిగిన వారుగా ప్రవర్తించాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఒకరు కనబడతారు, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరి ఒకసారి చదవండి అన్న. నా సహోదరులారా మీలో కలహములు కలవని, మీలో కలహములు కలవు అని అని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఎవరి గురించి? క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. నాకు తెలియవచ్చును అంటున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘంలో ఉంటున్నాడు. ఆయనకి ఒక వార్త వెళ్ళింది. సంఘంలో ఏమున్నాయని వెళ్ళింది? కలహాలు ఉన్నాయి మాత్రమే కాదు, ఎవరి ద్వారా తెలియవచ్చిందని అంటున్నాడు. అంటే ఇక్కడ క్లోయే అంటే ఇక్కడ స్త్రీ అని. ఒక స్త్రీ ఏం చేసింది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? లేకపోతే ఎవరికి కబురు పంపించింది ప్రియులారా? ఎవరికి? మీరు మైండ్లో పిక్చర్ ఊహించుకున్నా పర్లేదు, కానీ సంఘాలకు చెప్పాల్సిన సత్యం చెప్పాల్సిందే ప్రియులారా. మీరు మనసులో పిక్చర్ ఊహించుకోండి, అయినా పర్లేదు. ఒక స్త్రీ దైవజనుడైన పౌలు భక్తుడికి అందించింది. ఏమని అందించింది? కలహాలు ఉన్నాయని చెప్పి కలహాలు పెంచమని అందించిందా? కలహాలు ఇప్పుడు గృహ నిర్వాహకుడైన పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడు మీరు బాగా ఎరుగుదురు. ఇప్పుడు కొత్తగా నూతనంగా రక్షింపబడిన బిడ్డలు కావచ్చు, లేకపోతే సువార్త సత్యాన్ని తెలుసుకోవాల్సిన బిడ్డలు కావచ్చు, ఖచ్చితంగా ధ్యానించండి ప్రియులారా. సంఘములో అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు రాయబడిన కొరింథీయులో సంగతులు ప్రియులారా. వీళ్ళ కక్ష్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా దుర్నీతి ఉంది. మాత్రమే కాదు, శరీరంతో అంటే దేహముతో జరిగించరాని కార్యాలన్నీ సంఘంలో జరిగిస్తుండగా 2 కొరింథీయులోకి వచ్చేసరికి, ఆ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అవన్నీ క్రమపరచబడ్డాయి. దాని విషయంలో పౌలు భక్తుడు ఎంతగానో ప్రేమించి రాసిన పత్రికని వారు ఏం చేశారు? విధేయతతో అంగీకరించి వాటిని అన్నిటిని కూడా క్రమబద్ధీకరించుకున్నారు. ఎవరి ద్వారా? పౌలు భక్తుడు ద్వారా. చెప్పాలి. సంగతులు నేర్పిస్తున్నప్పుడు ఆత్మ ప్రభు చూపు సంగతుల ద్వారా హృదయంలో ఏం రావాలి? కఠిన హృదయం అయిపోవాలా? మెత్తన హృదయం రావాలా? జీవధారలు బయలు వెళ్ళాలా? ఎండిన భూమిగా అయిపోవాలా? ప్రియులారా, హృదయాన్ని పరిశీలించుకోండి. ఒక చిన్న లేకపోతే ఒక బలహీనమైన లేకపోతే ఒక స్త్రీకి వచ్చిన ఆలోచనని ఆ సంఘములో ప్రతి విషయంలో బాగుగా ప్రవర్తించడానికి సంఘాన్ని ధైర్యముగా ముందుకు నడిపించే క్రమాన్ని నిర్దేశించబడింది ప్రియులారా. కానీ మనం ఎలాగ ఉన్నామనేది మనం ఆలోచించుకోవాలి. మనము ఐక్యత కొరకు మనం వెతుకులాడాలి, కానీ విభజన కొరకు అయితే ప్రయోజనం ఏముంది? విభజన ఎంతసేపు అండి బాబు? ఐక్యత కొరకు ఆలోచించి మనము క్రమముగా ఆత్మను అనుసరించి నడుచుకోవాలి, కానీ విభేదించడానికి ఎంత సమయం పడుతుంది? మన కోపాలు, మన తాపాలు, లేకపోతే మన కుయుక్తులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కుయుక్తులు అని రాయబడింది. కుయుక్తులు ఎవరు చేస్తారు? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పదకొండవ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, అని తప్పులు తల్లుతున్నాయి. 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము
తన కుయుక్తి చేత తన హవ్వను కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల క్రీస్తు ఎడలనున్న సరళత నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను ఎట్లైనా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. పౌలు భక్తుడు భయం ఏంటండి? అలనాడు ఆదాముని మోసపరచలేదు కానీ అవ్వను మోసపరిచినట్లు అని రాశాడు ఇక్కడ. అవ్వ చేత సర్పం ఎలాగ కుయుక్తితో ఆమె మోసంలో పడిపోయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? క్రీస్తు ఎడలనున్న సరళత మనం మిస్ అయిపోతున్నాం ప్రియులారు. కాబట్టి మనము బలహీనముగా ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? 6ను ఆశ్రయిద్దామా? 5ను ఆశ్రయిద్దామా? 5ను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా హృదయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఎందుకనంటే దేవుడు బలహీనతల నుంచి ఖచ్చితంగా అద్భుతాలు చేసే దేవుడు కాదా? చేయట్లేదా? మనం ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప అనుగ్రహించిన దేవుడే అదే 2వ అధ్యాయం 11వ వచనంలో బలహీనతల నుంచి కృప అనుగ్రహిస్తున్నాడు. చూద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే మనకు ఒక దినం గుర్తొస్తుంది, అక్కడ జరిగే విందు గుర్తొస్తుంది. 3వ దినమున అక్కడ ఏం జరుగుతుంది? కానాను ఊరిలో వివాహం జరుగుతుండగా ఎన్ని రాతి పానలు అక్కడ? 6 రాతి పానలలో ఏమి నింపాడు? అంచుల వరకు నీళ్లు నింపాడు. నీళ్లు నింపిన తర్వాత అద్భుతంగా ఏమి బయటకు వచ్చింది? శ్రేష్టమైన ద్రాక్ష రసం వచ్చింది. జబ్బు ద్రాక్ష రసం మొదట పోయబడింది, శ్రేష్టమైన ద్రాక్ష రసం తర్వాత వచ్చింది. ప్రియులార 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి అన్న. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచును. ఏం బయలుపరిచాడని? ఏం బయలుపరిచాడు? గట్టిగా చెప్పాలి, నాకు వినపడట్లేదు. మహిమను బయలుపరిచాడు. ఆయన బలహీనతల నుంచి మహిమను బయటికి తీసుకురావాలి కానీ మహిమను తగ్గించే విధంగా ఉండకూడదు ప్రియులారు. మనం బలహీనులమే కావచ్చు, కృపను ఆశ్రయించిన తోడనే దేవుడు మహింపరచబడాలి కానీ దేవుడు ఏం చేయబడాలి? చాటును ఏడవడానికి కానీ అవమాన పాలు పొందడానికి కానీ. లోకము చూసి ఏమవుతుంది? ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. అధ్యక్షుల వారు చాలాసార్లు చెప్తున్నారు కానీ మీరు గ్రహిస్తున్నారో లేదో నాకైతే తెలియట్లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వల్ల నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. తర్వాత వచనం. మనం ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఎందుకోసం ఇచ్చాడని? ఐక్యంగా ఉండడానికి ఇచ్చాడా? నిన్ను మహిమపరిచింది ఎందుకు? దేవుని అవమానం చేయడానిక? మనతో పాటు ఆయన కూడా మహిమపరచబడడానికి. తండ్రి కుమారునికి ఇచ్చిన మహిమ ఎలాగిచ్చాడో వారికి నేను ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, కేవలం శిష్యులకు మాత్రమే కాదు సర్వలోకానికి మహిమపరచడానికి దేవుడు మహిమనిచ్చాడు మనల్ని కాదా? రోమీయులకు రాసిన పత్రిక మనం స్పష్టంగా చూస్తాం. 8వ అధ్యాయం 30 వచనం 33వ వచనంలో మనం మహిమపరచబడ్డామని అంటే, పరలోక రాజ్యానికి హెచ్చించబడ్డామని అంటే, అక్కడి నుంచే మనం జీవిస్తున్నామని అంటే మనం చూడవలసింది ఐక్యత కొరక లేకపోతే విభజన కొరక? సంఘాన్ని ఐక్యత దేని ద్వారా కట్టాలండి? 5 తెరలు దేని ద్వారా కట్టబడుతుంది చెప్పాలి? గుండీల ద్వారా ఏకం చేస్తున్నాం. గుండీలు అంటే ఆత్మ ప్రభు అని ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం ప్రియులారు. మనము ఆత్మ ద్వారా ఏకం చేయాలి కానీ కుయుక్తుల ద్వారానో లోకంలో బలహీనతలు అంటే మన మానవుని తలంపుల ద్వారానో కాదండి. విషయం ఎప్పుడైనా సరే కృప కొరకు ఎదురు చూసే ప్రతి బిడ్డ కూడా ఏం ఆలోచిస్తాడు? సంఘక్షేమం కొరకు ఆలోచిస్తాడు, ఐక్యత కొరకు ఆలోచిస్తాడు.
మనకందరికీ ఎరుగుదాం. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ సహోదరులు ఎందుకు ఐక్యత కలిగి ఉండాలంటే కింద వచనాలు తెలియజేస్తాయి. మనకందరికీ తెలుసు. నేనైతే చిన్ననాటి నుంచి అవి సండే స్కూల్లో మాకు కంఠత వాక్యాలు కూడా నేర్పించారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంత మనోహరం. ఐక్యత కోల్పోతే ఏమో ఇవి ఉంటాయా? మేలులు ఉంటాయా? మనోహరాలు ఉంటాయా? తర్వాత అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు అతని అంగీల అంచు వరకు జారిన పరిమళ తైలము వలె ఉండును. ఆ పరిమళ తైలమును తైలము వలె ఉండును. తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు. సియోను కొండ మీద ఉండి దిగవచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. ఆ హెర్మోను మంచు వలె ఉండును అంటే ఐక్యతను ఏం చూపిస్తుందండి? తైలం అంటే అభిషేకం కదా. మందిరంలో ఎవరు ఆనంద తైలముతో అభిషేకించబడే పరిస్థితి ఎవరికి ఉంది? ఆయన మహిమపరచబడ్డాడంటే మొదట ఆయన శ్రమలు పొందాడు. ఆయన శ్రమలు పొందిన తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన మహిమ దేనికి వస్తుంది? ఆయన తర్వాత కలగబోవు ఆనందము కొరకై ఆయన ఏం చేయబడ్డాడు? మన కోసమే అర్పింపబడ్డాడండి. హెబ్రీయులు రాసిన పత్రిక చదవలేదా మీరు? ఆ ఆనంద తైలము అది అహరోను గడ్డము మీదుగా కారి, అంటే ప్రధాన యాజకుని యొక్క అంగీ మీద, గడ్డం మీద నుంచి అంగీల అంచు వరకు కారిందని అంటే అంగీ ఎలా పడితే అలా కట్టు అయిపోతే బాగుంటుందా? లేకపోతే ఒకే అంగీగా ఉంటే ఆ అంగీల అంచులో ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి, ఇంకా గంటలు ఉన్నాయి. బంగారపు ఏమున్నాయండి? బంగారపు దానింబ పళ్ళు ఉన్నాయి, పక్కనే గంటలు ఉన్నాయి. ప్రియులారా, ఆత్మ ఫలాల తర్వాత ఆత్మ వరాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాల వరకు ఆ అభిషేక తైలము దిగజారాలంటే అంగి ముక్కలు అయిపోతే బాగుంటుందా? ఆలోచనలు ఎలా ఉన్నాయండి మన సంఘంలో? ఆలోచనలు గమనించి, దేవునికి అనుకూలంగా ఆత్మను అనుసరించి నడిచేలాగా ఉన్నాయా? మన సొంత ఆలోచనలు ఉన్నాయా? లోకము మనల్ని జడ్జి చేయాలి కానీ లోక జడ్జిమెంట్ మనం తీసుకురాకూడదండి బాబు. అది ఇంత జ్ఞానం కలిగిన వాడు కూడా ఆటోమేటిక్గా చెప్తాడు. లోకానికి జ్ఞానం మనం నేర్పించాలి కానీ లోక జ్ఞానం తీసుకొచ్చి మనం వాడుకోవడం కాదు. అది హెర్మోను మంచు అంటే అది అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ హెర్మోను మంచు అంటే కొండ మీద దిగి వచ్చే మంచు, పైన ఎటువంటి డస్ట్ కూడా పార్టికల్స్ కూడా ఉండవు. అంత స్వచ్ఛంగా అంటే పరిశుద్ధత విషయంలో మనం అన్యోన్యులుగా ఉన్నామంటే కారణం కేవలం విశ్వాసుల ఎడల విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసము రెండు కలిగి ఉన్న విశ్వాసులు మాత్రమే ఆ ఫలాన్ని పొందుకోగలుగుతారు. ప్రియులారా, మనం ఆ విషయంలో ఆ హెర్మోను మంచునే మనం గురవలే విధంగా ఉండడం. అహరోను గడ్డం మీద కారిన అంగీల అంచు వరకు దిగజారి ఆ అంగీల అంచున ఉన్న ఫలాలు వరాలు మనం కోరుకోం. అసలు తైలాన్నే మనం గణపరచం. ప్రియులారా, మరి ఏ విధంగా మనం ఐక్యత, దేవునికి మహిమ తీసుకొస్తాం? దేవుని ఆ ఫలాలు పొందుకోవడానికి ద్వారానే దేవుని మహిమ ఉంది కదా. ఎవరైతే ఫలిస్తారో ఎవరు మహిమపరచబడతారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారు? ఫలించలేకపోతే షాలేము సంఘం ఫలిస్తే దేవునికి మహిమ వస్తుంది. షాలేము సంఘం ఫలించకపోతే మన ద్వారా దేవునికి మహిమ రాదు, వేరే వాళ్ళ ద్వారా వస్తుంది. ఆ మహిమలో ఫలించేవాడిగా నీవు నేనున్నావా అనేది మనకి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ఎడలో ఉంచిన ప్రశ్న. ప్రియులారు, ఒక విశ్వాసి ఫలాలు ఫలించాలని సంఘములో చాలా ఆధిక్యతలు పొందాలని హృదయంలో ఆశిస్తే మొదట కావాల్సింది ఫలం కావాలంటే ఏ రకంగా ఫలం తీసుకొస్తాం? తద్వారా మహిమ రావాలని అంటే ఏ విధంగా వస్తుంది? యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. ఎవరు వస్తే దేవుడు మహిమపరచబడతాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం.
తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహింపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. అంటే ఆత్మ అనుగ్రహింపబడితే యేసుక్రీస్తు ఏమవుతాడు చెప్పాలి? మహింపరచబడతాడు. ఆత్మ అనుగ్రహింపబడ్డా లేదా? మన హృదయంలో దేవుడు ఎంత ప్రతిష్ఠించుకున్నాడంటే దేవుణ్ణి, ఆత్మ ప్రభువుని నువ్వు వద్దన్నా వెళ్ళడాయన. కానీ నువ్వైతే నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావచ్చు, నీ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ బాడీ కావచ్చు, మన ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాక్యం అంటున్నావు కానీ హృదయంలో ఎంతమందికి దురాలోచనలు ఉండవు? అటు దురాలోచనలన్నీ కూడా దేవుడు ఖండించును గాక. హృదయంలో దేనిని బట్టి తెలుస్తుందంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు ప్రియులారు. ఆ మైండ్ని ఎవరికి తెలుస్తుంది? ఆత్మ ప్రభువు అంటే రాలేదు కనుక క్రీస్తు యేసు మహింపరచబడలేదు. ఆయన మహింపరచడానికి ఇంకో కారణం కూడా ఉంది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. క్షమించండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎప్పుడు అండి? ఎప్పుడు? వాడు వెళ్ళిన తర్వాత అంటే ఎవరు వెళ్ళాడు? ఒక ముక్క పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? 30వ వచనంలో చూస్తే వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళకి వెళ్ళిపోయాడు. పగటిలో దీపంలో ఉన్న చోటకి రాలేదు, కానీ దీపం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. ఏం ముంచుకొని వెళ్తున్నాడు? మొక్క ముంచుకొని వెళ్తున్నాడు. చీకటిలోకి వెళ్తున్నాడు. చీకటిలోకి వెళ్ళేవారు దేవునికి మహిమ తెస్తారా, లేకపోతే ఏం చేస్తాం ప్రియులారా? సంఘంలో సాతాను సంబంధించిన క్రియలు జరిగితే దేవుడు మహింపరచబడ్డాడు. సాతానుకి అనుకూలమైన పనులు ఏంటి మీకు అనుకుంటున్నారేమో? దుర్బోధ ఒకటి, దుర్నీతి ఒకటి. ఈ రెండు చాలు, మనం ఇంకేం చేయనవసరం లేదు. భిన్నమైన సువార్త, దుర్నీతి, ఈ రెండింటిని మనం హత్తుకుంటే, వాక్యాన్ని దేవుడు హత్తుకోమన్నాడని చెప్పేసి ఈ రెండింటిని గట్టిగా హత్తుకుంటున్నాం మనం. ఇంకా దేవుని మహిమ ఏముంది? ఐక్యత ఎక్కడ ఉంది? ఐక్యత ఎక్కడ రావాలి? సంఘాలకి ఐక్యత ఎక్కడ రావాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేను ముగిస్తాను, అయిపోయింది టైం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగవరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలబారమవుటకు ఆయన ఇలాగూ నియమించను. విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో, మనిషి జ్ఞానము కాదు. ఇక్కడ కుయుక్తులు కూడా రిస్ట్రిక్టెడ్ ప్రియులారు. జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం, అనగా సంపూర్ణత గలవారమొకటకు, సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఇందాక మనం చదువుకున్నామే, ఎవరైతే కృపణ గురించి సర్వ సంపూర్ణతలోనికి నడిపింపబడి కృప వెంబడిని కృపను పొందుకుంటున్నారో వారందరి విషయంలో మనం వాళ్ళతో మింగిలైతే కృప వస్తుంది. మనం బలహీనంలో అయినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? మొదట మనం చెప్పుకున్నాం, పక్కకి వెళ్ళిపోయిందా? 6ని దేనికి కలపాలి? 5కి కలపాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దాని ద్వారా ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది.
మనం బలహీనులమని మనం గుర్తెరిగాం, మనం బలవంతులమేం కాదు. అప్పుడు దేన్ని ఆశ్రయించాలి? మాకెందుకులేయ్యా, వాళ్ళు ఎలా చెప్తే అలా. మనం కృపను ఆశ్రయించాం. చాలామంది కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి, నా చిన్ననాటి నుంచి కూడా సంఘాలకు వస్తున్నారు, క్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకేమి నేర్చుకున్నారు మీరు? చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. మీరు మాకు చెప్పించాల్సిన పరిస్థితుల్లో ఉంటే మేము మీకు చెప్పాల్సి వస్తుంది. అయినా సరే అది కాదు ఇది అని చెప్పినా కూడా ఏం చేస్తున్నారు? క్రమాన్ని మేరుతున్నారు. ఇంకేం నేర్చుకుంటున్నారు మీరు? క్రీస్తు అధికారముతోనే నేను బోధిస్తున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను ప్రియులారా. దేవుడు అనుగ్రహించు ఆత్మ ప్రభువు చెప్పు సంగతులే నా హృదయంలో నుంచి, నా గుండె బీట్ ఇప్పుడు మీరు టెస్ట్ చేయండి ఎంత వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకు అంత భయముతో, భక్తితో, వినయముతో, సాత్వికంతో మీకు బదులు చెప్తుందని అంటే దేవుని భయం అలాంటిది. పరిశుద్ధత విషయంలో లేకపోతే విశ్రాంతిలో నుంచి తొలగిపోతామేమో అనే భయం ఉంది. కాబట్టి సంఘంలో గలిబిలు వస్తే ఐక్యత ఉండకపోతే విశ్రాంతి కూడా ఉండదు ప్రియులారా. విశ్రాంతి కోరుకునే వాళ్ళకే ఏముంటుంది? కృప ఉంటుంది. యోహాను సువార్త ఆదికాండం 6:8 నోవాహు యెహోవా దయ వలన కృప పొందాడు. ఎందుకు? ఆయన విశ్రాంతిలో ఉన్నాడు కనుక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:18-19 వాళ్ళు విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించలేదని అంటే ఆయన మాటలని, ఆయన వాక్యాన్ని విశ్వాసం ఉంచలేదు కనుక. మనం లోకడ ధ్యానించాం. ఏం ధ్యానించాం? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు వలన కలిగితే నెక్స్ట్ వచ్చేదే ఆ విశ్వాసంలో నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు మన హెబ్రీయుల పత్రిక మనం చెప్పినట్లు 3:18-19 చూసుకోండి. అక్కడ విశ్రాంతిలో ప్రవేశించలేదు విశ్వాసం లేకపోవడం వల్ల. విశ్వాసం ఉంటే విశ్రాంతిలో ప్రవేశిస్తాం. విశ్వాసం ఉంటే విశ్రాంతిలో ప్రవేశించిన వారికి ఏముంటుంది? నోవహుకు పొందినట్టు కృప పొందుకుంటాం. మనం కృపని నిష్ఫలము కాకుండా అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చెప్పినట్లు, నా కృప నేను వ్యర్థం చేసుకోలేదు, నేను నిష్ఫలను కాలేదు అంటున్నాడు. ఏదైతే క్రియలు కలిగిన విశ్వాసం, నా హృదయంలో క్రియలు నేను చాలా మెండుగా పెట్టుకున్నాను, సంఘంలో కనపరచకపోతే అట్లా. యాకోబు పత్రిక 2:18-20 చెప్పినట్లు, వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం అంటున్నాడు. వ్యర్థుడాన్ని సంబోధించబడదాం, బలానమ్మకమైన మంచి దాసుడిగా మనం సంబోధించబడదాం. క్రియలు లేని విశ్వాసం మృతము, అది నిష్ఫలం అని అంటున్నాడు. అని అంటే విశ్వాసం ఖచ్చితంగా క్రియలు ఉంటుంది, లేకపోతే విశ్వాసం మృతమే ప్రియులారు. అంటే నువ్వు పేరుకు మాత్రం జీవిస్తున్నావు అని మాత్రమే, కానీ పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, లేకపోతే నువ్వు మృతుడివే అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. సంఘానికి చెప్పు సంగతులు, సంఘం కోసం సంగతులు, సంఘం ద్వారా సంగతులు, యేసుక్రీస్తు దూత ఆత్మ ప్రభు చెప్పు సంగతులు, సాతానుడు చెప్పు సంగతులు కాదు ప్రియులారు. సాతాను ఏం చేస్తాడు? సంఘాన్ని వేరు చేస్తాడు, చెప్పడు. సంఘాన్ని వేరు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 1 ఉంటుంది చూడండి. ఎనిమిది, 9, 10, 11 ముగిస్తున్నాను, అయిపోయింది. ఇది ఒక చదివేసి ముగిస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 1, 8, 9, 10 యోహాను రాసిన 3వ పత్రిక 8, 9, 10, 11 మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న థియోత్రఫే మమ్మును అంగీకరించట్లేదు. ఎవరిని అంగీకరించట్లేదు? సత్యాన్ని అంగీకరించట్లేదు, యోహాన్ని అంగీకరించట్లేదు. అంటే సత్యమును అనుసరించి నడిచేవారిని అంగీకరించట్లేదు. అంటే ఇదే యోహాను పత్రిక 2వ పత్రికలో సత్యమును అనుసరించేది క్రీస్తు బోధ అన్నాడు. ఎవరిని అనుసరించట్లేదు? అల్టిమేట్గా వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. అది క్రమమా? వాక్యం దేవుడు వినిపించాలని సంఘములో ఆశిస్తుంటే వాక్యాన్ని చెప్పాలి, తృణీకరిస్తే అది క్రమమా?
ఇక్కడ కూడా తృణీకరిస్తున్నారు. చెప్పండి, చూడండి ఎవరిని తృణీకరిస్తున్నారు? ప్రధానత్వం కోరుచున్న దియోత్రఫే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘము నుండి వారిని వెలివేస్తున్నాడు. సంఘ క్రమాన్ని పక్కన పెట్టి వీళ్ళు ప్రభుత్వాలు స్థాపిస్తారు. ఎవరు? ప్రధానత్వం కోరేవాళ్ళు. ప్రియులారు, సంఘాన్ని కలుపుతున్నారా? గుండీలతో కలుపుతున్నారా? లేకపోతే అంగీల అంచు వరకు కారేవి ఏముంది? బ్లేడ్ చాలు కదా కట్ చేయడానికి, కుయుక్తులు చాలు సంఘాన్ని మొక్కలు చేయడానికి. ఎందరైతే ఆత్మప్రభుని అంటే గుండీల కొరకు ఎదురు చూస్తారో వారికి కృప వెంబడి కృప, బలహీనతలో ఉన్నా కూడా కృప నీకు వస్తుంది. కాబట్టి సంఘాన్ని ప్రేమించే వాళ్ళని అప్రమితంగా ప్రేమిద్దాం, ప్రేమింప వారికి ప్రేమ తెలుపుదాం. కానీ దుర్నీతిని సపోర్ట్ చేసావా? అట్టి వారి గురించి వేడుకోవద్దు అంటున్నాడు దేవుడు. చివరికి యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప, పైనుండి నీకు ఇయ్యబడినే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. నా మీద ఏ అధికారము కూడా ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనను. ఎవరికి ఎక్కువ పాపం? జ్ఞానం కలిగిన వాళ్ళకి అందరికీ అర్థమైంది. ఇక్కడ పిలాతుకి క్రీస్తుని మరణ దండన విధించడానికి అధికారం ఉందా లేదా? రోమ ప్రభుత్వం కనుక, అతనే గవర్నర్ కనుక విధించాడు. ఒకవేళ నువ్వు విధించావేమో, కానీ అది పైనుండి నీకు ఆజ్ఞ వచ్చింది కాబట్టి నువ్వు చేసావు. కానీ నన్ను అప్పగించిన వాడు ఎవరు? చీకట్లో ముక్కు ముంచుకొని వెళ్ళిపోయాడే, దేవుని మహింపరచకుండా హీనపరచడానికి కారకుడయ్యాడే, అతనికి ఎక్కువ. ఇదే ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏమన్నాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వాళ్ళందరూ క్షమింపబడతారు. ఎవరైతే ఇదిగో ఈ చీకట్లోకి వెళ్ళిపోయేవాడు ముక్కు ముంచుకొని వెళ్ళిపోతున్నాడు, ప్రతిసారి ముక్కు ముంచుకొని వెళ్ళిపోతున్నాడు, వాడు బాగానే ముక్కు ముంచుకుంటున్నాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? చీకట్లోకి వెళ్తున్నాడు. మాత్రమే కాదు, దేవుని మహింపరచడానికి కాదు, దేవుని సంఘాన్ని పాడు చేయడానికి ప్రధానత్వం కోరుకుంటున్నారు. మాత్రమే కాదు, ఏం చేస్తున్నారు? సంఘాన్ని ఐక్యత ఉంచడానికి ప్రాధేయపడే ఆత్మప్రభు చెప్పు సంగతులతో భయభక్తులు కలిగి సత్కార్యాల్లో గృహ నిర్వాహకత విషయంలో ముందంజలో ఉంటుంటే సాతానుడు ఇదే పని వాడికి. ఎందుకంటే సంఘంలో చేర్చడానికి హృదయాలు చాలు వాడికి, బలహీనమైన హృదయాలు. అందుకనే ఈ రోజైనా సరే బలహీనమైన హృదయం కలిగిన 6 అంకె కలిగిన వాళ్ళు 5ను ఆశ్రయించండి. 5ని ఆశ్రయించేవాడు 5లో ఉన్నాడు, ఖచ్చితంగా వాడికి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఎప్పుడూ నెంబర్ 1గానే ఉంటారు. ఎట్టుకూడి బలహీనుల విషయంలోనే దేవుడు బలం పొందమని అంటున్నాడు. ఆయన కృప నాకు చాలు అంటున్నాడు. ఎప్పుడు? బలహీనతలో అంటున్నాడు. బలంగా ఉన్నావు కాబట్టి నీ కృప నేను ఇస్తున్నాను అంటున్నాడు పౌలు భక్తుడి. నా బలహీనతలో నా కృప నీకు చాలును అంటున్నాడు. కాబట్టి మనం అందరూ బలహీనులమే. ఆయన కృప కొరకు మనం కనిపెడితే మనం ఫలిస్తాం. మనం ఫలిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఐక్యతగా ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞానం కలిగి మసులుకుందాం. ముక్క ముంచుకుంటున్నాం కదా అని చెప్పి వెలుగులోకి నడవాలి, కానీ చీకట్లోకి మనం వెళ్ళకూడదు. ఆ క్లయో ఎంత చక్కగా సత్కార్యాన్ని చేసి సంఘాన్ని నిలిపిందో చూడండి. కబురు అంటించింది, బాగానే ఇచ్చింది, చక్కగా. ఎవరికి ఇచ్చింది? సంఘాన్ని కట్టే వాళ్ళకి ఇచ్చింది. మన కబుర్లు ఎలా ఉన్నాయి? కాబట్టి వాటన్నిటి విషయాల్లో మనం జ్ఞానం కలిగి ఉందాం. మరొకసారి చెప్తున్నాను, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, మనం ఆత్మానుసారంగా జీవిస్తేనే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటాం.
అలా కాకపోతే మన నుంచి దుర్నీతి బయలుపెడుతుంది. దాన్ని అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో అగ్ని చేత కాల్చివేస్తాను అంటున్నాడు. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎపిటో అంటే పైకెత్తుతాడు. ఆ ఎపిటో పైకెత్తినప్పుడు భూమిలోకి తన్నుకున్న వ్రేళ్ళు కట్ చేస్తుంటాడు కదా, అప్పుడు మనకు కూడా శ్రమే కదా. మనం నాకు ఇక్కడ అతుక్కుపోయినప్పుడు కట్ చేస్తున్నప్పుడు నాకు శ్రమ కలుగుతుందా? కలగదా? దుర్నీతిని ఖండిస్తున్నప్పుడు కూడా మనిషికి శ్రమే ప్రియులారు. మీరు అనుకోవచ్చు, నేను ఈరోజు ఎంత సంతోషంగా నేను దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాను, నా నమ్మకత్వం మీకేం తెలుసు, దేవునికి తెలుసు అని చిటకేసి చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా బలహీనతల్లోనే ఉన్నారు, చూసుకోండి. కాబట్టి ఆత్మప్రభు చెప్పు సంగతులు ఆ గుండీలు లేకపోతే తెరలకి మధ్య ఏర్పరిచేది లేకపోతే సమకూర్చే ఆత్మప్రభు వైపు మనం అడుగులు వేద్దాం. దేవుడు సత్కార్యాలు మన ముందుంచుతాడు. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.